అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటి, అమెరికా నుంచి వచ్చి మీ ముసలి అత్తామామలకు సేవ చేస్తానంటావా? నీకేమైనా బుద్ధుందా? ఆలోచించే చేస్తున్నావా ఈ పనిని అంటూ ప్రశ్నించిన తల్లికి చెంపపెట్టులా సమాధానమిచ్చిన కూతురి కథ. ఈ కథ పేరు ఊహ కందని నిజం. రచించిన వారు యశోద పులుగుర్త గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అప్పుడే తన కోడలు మాధవి అందించిన కాఫీ కప్పులోని వేడి వేడి ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తున్న మీనాక్షి ఫోను రింగ్ అయింది. అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన నుండి ఫోన్. ఏమిటే మేఘు, ఇంకా పడుకోలేదా అంటూ అడిగింది తల్లి. ఇప్పుడు రాత్రి 9 కదమ్మా, మాకు బాబు ఇంకా పడుకోలేదు. మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావమ్మా అంటూ అడిగింది. ఇంతకు మునిపే లేచాను, కాఫీ తాగుతున్నానే అంది తల్లి. అదృష్టవంతురాలివమ్మా, అన్నీ తమరి కాళ్ళ దగ్గరికే నడిచొస్తాయి కదా. ఏం, నువ్వు చేసుకోలేవా కాఫీని? పాపం అన్నీ వదినే అందివ్వాలా? కాస్త అటు ఇటు తిరిగితే నీకే మంచిది కదమ్మా. ఒళ్ళొస్తుంది అంటావు కదా, అది తగ్గుతుంది కూడాను మూమెంట్ ఉంటే అంది మేఘన. సర్లేవే, ఏంటి విశేషాలు అంటూ అడిగింది మీనాక్షి. పెద్ద విశేషమే ఉందమ్మా. మేము ఈ వచ్చే శుక్రవారం రాత్రికి ఇండియాకి వచ్చేస్తున్నాం. టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి అంది కూతురు. అదేమిటే, ఉరుములేని పిడుగులా చెప్పనే లేదు ఇంతవరకు అంది తల్లి. నీకు మాత్రమే చెబుతున్నానమ్మా, మా అత్తగారు వాళ్లకు చెప్పనే లేదు. చెప్పం కూడాను. నువ్వు కూడా చెప్పకు, సర్ప్రైజ్ చెయ్యాలని అంటున్న కూతురి మాటలకు కూతురికి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి. ఇంట్లో మేఘన తను ఎప్పుడూ ఒకటే. కొడుకు పవన్కి మాత్రం అచ్చం వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. చాలా నెమ్మది, ఏమీ పట్టదు వాడికి. మేఘన అలా కాదు, ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటుంది. పెళ్ళైనాక కూడా అంతేనో. మమ్మీ, ఇంతకీ ఇక్కడ్నుంచి నీకేం కావాలి? మేకప్ సామాన్లు అయిపోయాయి మేఘు, వాటితో పాటు పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా తీసుకురా అంది తల్లి. అలాగేలే, వదినకి కూడా తెస్తాను అంది మేఘన. చూడు మేఘు, అందరికీ సూట్ కేసుల నిండా సామాన్లు నింపి తేనవసరం లేదు అంటూ తన మాటలు లోపల ఉన్న కోడలికి వినపడకూడదు అనుకుంటూ గొంతు తగ్గించింది మీనాక్షి. కాస్త వెనక ముందు చూసుకోవే అంది మీనాక్షి. అమ్మా, నీ సోది ఆపు, ఎప్పుడో ఒకసారి వస్తాం, నాకు అందరూ ఒకటే అంది మేఘన. సరేలే గాని, ఎయిర్పోర్టుకు నేను మీ నాన్న చిన్న కారులో వస్తాం, అన్నయ్య పెద్ద కారులో వస్తాడు, సరేనా అందావిడ. అమ్మా, ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికే వెళ్తాం, మీరెవ్వరూ రానవసరం లేదు రిసీవింగ్కి. మీనాక్షి నివ్వెరపోయింది ఓ క్షణం. చాలా అసహనంగా ఫీల్ అవుతూ, అదేమిటే మేఘు, ఎప్పుడూ లేంది నేరుగా అక్కడికి వెళ్ళటమేంటి అంది. అవునమ్మా, ఇండియాలో ఉన్న ఈయన స్నేహితుడికి ఆల్రెడీ అన్నీ చెప్పేశారు మీ అల్లుడు గారు. అతను తన ఇన్నోవా కారుని తీసుకొచ్చి మమ్మల్ని నేరుగా మా అత్తగారింట్లో దింపుతానన్నారు అంది. తను ఇంకా కూతురితో ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ ఈ లోపలే మేఘన, ఇండియా చేరుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా, నాన్నకు అన్నయ్య వాళ్ళకి కూడా చెప్పేసేయ్, మా అత్తగారికి మాత్రం చెప్పకు, బాయ్ మరి అంటూ ఫోన్ పెట్టేసింది. కూతురు నేరుగా అత్తవారింట్లో దిగటం ఆవిడకు రుచించటం లేదు. మేఘన తన మాట వింటున్నట్లుగానే ఉన్నా ఒక్కోసారి తనకి నచ్చిన పనే చేస్తూ ఉంటుంది. ఎవరూ ఒప్పించలేరు దాన్ని. అనుకున్నట్లుగానే మేఘన వాళ్ళు ఇండియాకి చేరుకోవటం, అత్తవారింటికి చేరుకున్న తర్వాత తల్లికి క్షేమంగా చేరుకున్నామని ఫోన్ చేస్తూ, తర్వాత తీరికగా మాట్లాడతానమ్మా, ఫ్లైటు 4 గంటలు డిలే కావటం వల్ల బాగా అలసటగా ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది. మీనాక్షి ఒకటే హైరాణ పడిపోతుంది. ఆవిడకన్నీ సందేహాలు, అనుమానాలును. ఒకచోట నిలవలేకపోతుంది. కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్లటం భరించలేకపోతుంది. మర్నాడు శనివారం ఉదయం వియ్యపురాలు శారద నుండి ఫోన్ వచ్చింది. బాగున్నారా వదినగారు అంటూ.
అబ్బాయి కోడలు మనవడు అమెరికా నుండి వచ్చారు. ముందస్తుగా ఏమాత్రమూ చెప్పకుండా సర్ప్రైజ్ చేసేశారు. ఎవ్వరికీ చెప్పలేదన్నారు. మీకు కూడా తెలియదేమో కదూ అంది. అవును వదినగారు. మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్చర్యపోయాం అందరము కూడా. ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చారు అనుకున్నాం మేమంతా. అవునండి వదినగారు, ఆనందంతో కడుపు నిండిపోయిందనుకోండి. రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్కి వచ్చేయండి మీరంతా. రాత్రి దాకా వాళ్లతో సరదాగా గడపొచ్చు. మీ అన్నగారు కూడా అన్నయ్య గారితో చెబుతానన్నారు. మీ అబ్బాయి కోడలు మనవడు మనవరాలు సమేతంగా అందరూ వచ్చేసేయండి అంటూ పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసిందావిడ. ఏమిటో ఈవిడ గారు ఆనందంతో అంత ఉబ్బి తబ్బిబ్బురాలైపోతోంది. రేపు వస్తూ వస్తూ కూతురుని మనవడిని తనతో పాటు తెచ్చేసుకోను అని దృఢంగా అనుకోసాగింది. అప్పుడుగాని ఆవిడ మనసు శాంతించలేదు. మర్నాడు ఆదివారం. అందరూ కలుసుకున్నారు. వియ్యపురాలి గారిల్లు పండగ వాతావరణం అలముకుంది. హడావిడిగా ఉంది. కూతురు అందరి సమక్షంలో సుట్కేసులు తెరిచి తెచ్చిన బహుమతులు అందరికీ పంచిపెడుతోంది. ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ ఆడపడుచుకి తెచ్చినవి పక్కన పెట్టి మిగతావి తల్లి తండ్రికి అన్నా వదినకు ఇచ్చింది. ఇదివరకైతే కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా తనే సుట్కేసులను చొరవగా తెరిపించి తనకు కావలసినవన్నీ పక్కన పెట్టేసుకునేది. ఈసారి కూతురు అలా చెయ్యటం ఆవిడకు చాలా నామోషిగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. భోజనాలు అయిపోయి అందరూ హాల్లో కూర్చున్నప్పుడు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మేము ఇంత సడన్గా ఎందుకు వచ్చామా అనుకోవచ్చు. మేము శాశ్వతంగా అమెరికాకు బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడికి వచ్చేశాం అన్న ఈ మాట వినగానే మీనాక్షి నెత్తిన పిడుగు పడినట్లయింది. నమ్మలేక కూతురి వంక చూసేసరికి మేఘన నవ్వుతూ అవును అన్నట్లుగా సంకేతమిచ్చింది. 2-3 నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగు దొరికింది. అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించింది మేఘనే. తను చెప్పగానే నేను ప్రయత్నం చేయటం, ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకటం అన్నీ ఒకదాని వెంట మరొకటి ఫాస్టుగా జరిగిపోయాయి. మా నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నాను అంటూ అందరి వైపు చూశాడాయన. వెంటనే అవినాష్ తల్లి శారద గారు, అవినాష్, మీకిద్దరికీ ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. ఒక దశ దాటిన తర్వాత ఎవరి భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అప్పట్లో యుఎస్లో ఎంఎస్ చదువుతానంటే సరేనని చెప్పాం. నీ ఇష్టానికి కూడా విలువనిచ్చాం. ఆ తర్వాత జాబు వచ్చింది. జీవితంలో బాగా స్థిరపడ్డావు. నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవ్వరికీ లేదు. నీ నిర్ణయం సరైనది అని నీకనిపిస్తే అది చాలు అంటూ ఆవిడ సమాధానమిచ్చారు. తర్వాత అత్తగారు మామగారి వైపు చూస్తూ మీరు మామయ్య గారు అంటూ అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని ఆయన, పవన్ మాధవి కూడా గుడ్ డెసిషన్ అంటూ వాళ్ళని అభినందించారు. ఎటూ ఏమీ మాట్లాడనిది ఆమె ఒక్కతే. ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది. పెదాలు బిగించుకొని అక్కడే కూర్చుండిపోయింది. అక్కడి నుండి వీడ్కోలు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందేమోనన్నట్లుగా చూసింది. ఈలోగా అవినాష్, అత్తయ్యగారు, రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుండి వస్తోంది మమ్మల్ని చూడాలని. 2-3 రోజులు ఇక్కడే ఉంటుందట. తను వెళ్ళగానే నేను మేఘన వినయ్తో కలిసి మీ ఇంటికి వచ్చేస్తాం అన్నాడు. అవునమ్మా, ఆ వచ్చినప్పుడు కూడా 2 రోజులు మాత్రమే ఉంటాను అని చెప్పేసరికి ఈవిడ గొంతుక ఎండిపోయింది మాటలు పెగలక. 3 రోజుల తర్వాత అల్లుడు వచ్చి కాసేపు కూర్చొని మేఘనను వినయ్ను అత్తగారింట్లో దింపి వెళ్ళిపోయాడు. వచ్చినప్పటి నుంచి మేఘనతో ఫ్రీగా మాట్లాడడమే కుదరటం లేదు. మనసు రగిలిపోతుంది ఓ పక్క. చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని, అత్తవారి పోరు కూడా ఉండదని పెళ్లి చేసి అమెరికాకి పంపిస్తే అది చేసిన నిర్వాకం ఇదన్నమాట అంటూ మనసులోని మాటలను బయటకే కక్కేసింది అణచుకోలేక. అదేమిటే మేఘు, ఉన్న పలంగా మూటాముల్లే సర్దుకొని ఇండియా వచ్చేయడమేమిటే? అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే ఇక్కడేదో స్వర్గం ఉందనుకుంటూ ఉబలాట పడిపోతూ వచ్చేసి పైగా మా నిర్ణయం సరైనదేనంటూ ఆ ప్రగల్భాలేమిటే
అవినాష్ ఇండియా వెళ్ళిపోదామనగానే గంగి గోవుల తల ఊపడమేనా? వద్దని చెప్పలేవు? ఆవిడ ఆగ్రహావేశాలతో కూతుర్ని ప్రశ్నించింది. అమ్మా, నేను చెప్పేది కాస్త వింటావా? ఏమిటే నువ్వు చెప్పేది? ఇక్కడ మీ ముసలి అత్తామామలకు వెట్టి చాకిరీ చేస్తూ పడుంటావా? అవినాష్ చాలా తెలివిగా నిన్ను మభ్యపెట్టాడు అనిపిస్తుంది. పైగా నీ ప్రోత్సాహమేనంటూ నీ మీదే నెట్టేసి తప్పుకుంటున్నాడు అంది. నన్ను ఎవ్వరూ మభ్యపెట్టలేదమ్మా. నేనే వెళ్ళిపోదామని అవినాష్ని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. అయినా అమ్మా, ముసలి అత్తామామలంటున్నావు, మీరు మాత్రం ముసలివాళ్ళు కాదు. వదిన కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటుందేమో. నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తను ఒక్కతే చేస్తోంది. నువ్వు వదినకు కనీసపు సహాయం కూడా చెయ్యట్లేదు. కానీ వదిన నీకు మాత్రం చెయ్యాలి. కోడలిగా తన బాధ్యతే అనుకుంటున్నావు. నేను మాత్రం మా అత్తమామలకు చెయ్యకూడదా? ఇదేం సిద్ధాంతమమ్మా? మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మధ్య మా వారు చెబుతుండగా విని ఆశ్చర్యపోయాను. నీకేమి? నువ్వు హాయిగా ఇంటి పట్టున్నే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు. కష్టమంటే ఏమిటో నీకు తెలీదు. అన్నీ నాన్నగారే చూసుకున్నారు. మా అత్తగారు 20వ ఏట జాబ్లో చేరిందట. 40 సంవత్సరాలు ఉద్యోగం చేశారట. ఉదయం 4 గంటలకే లేచి అన్ని పనులు చేసుకొని 7:30కి ఫ్యాక్టరీకి వెడితే సాయంత్రం 5ంటికి వచ్చేవారట. మామయ్య గారు ఆఫీస్ ఇన్స్పెక్షన్ మీద నెలకి 15 రోజులు టూర్లకి వెడుతూ ఉంటే పిల్లల చదువులు, వాళ్ళ బాధ్యత అంతా మా అత్తగారిదేనట. పైగా నెలకొకసారి స్కూల్ టీచర్లను కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చొని మరీ చదివించేవారట. నువ్వెప్పుడైనా మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా? ఎప్పుడూ కూడా మీ అక్కా చెల్లెళ్ళు, అన్నయ్యల ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అంటూ మమ్మల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నాన్నగారే మాకు అన్నీ చేసి పెట్టేవారు. ఒక్కరోజు పనిమనిషి రాకపోయినా వదిన పనిమనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పేదానివి పనిమనిషి రాలేదని. చిన్న జలుబు వచ్చినా ముక్కుతూ మూలుగుతూ చెప్పాల్సిందే. చివరకు చిన్న చీమ కుట్టినా కూడా చెప్పేస్తావు నువ్వు అంటున్న కూతురి మాటలకు, చీమ కుడితే ఎప్పుడు చెప్పానే మేగు నీకు అన్న తల్లి అమాయకత్వపు తీరుకి ఫక్కుమంటూ నవ్వేసింది మేఘన. ఓసి పిచ్చమ్మ, నిజంగా చీమ అంటే చీమ అని కాదు, అటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేక చెప్పేస్తావని. కానీ మా అత్తగారు కానీ మా మామగారు కానీ ఏనాడు వారి సమస్యలను గురించి మాకు చెప్పలేదు. ఆ మధ్య వారం రోజులు విపరీతమైన కీళ్ళ నొప్పులతో మా అత్తగారు లేవలేకపోయారట. అప్పుడే మా పని మనిషి కూడా రాలేదట. పాపం పెద్దాయన మా మామయ్య గారే అన్నీ చేసి పెట్టారట. ఆయనకి కూడా బీపీ షుగర్లు ఉన్నాయి కదమ్మా. ఏం మీ ఆడపడుచుని పిలిపించుకోవచ్చు కదా? అమ్మా, శైలుకి కూడా అత్తగారు మామగారు ఉన్నారు కదా. పైగా ఉమ్మడి కుటుంబం. తను ఇక్కడికి వచ్చి మాత్రం ఎన్నాళ్ళు చేయగలదు? తనకి కూడా 2 చిన్నపిల్లలు అంటూ చెప్పుకుపోయింది. విజయవాడలో ఉంటున్న ఆడపడుచు భర్త డాక్టర్. వాళ్ళది కూడా పెద్ద ఉమ్మడి కుటుంబమే మరి. ఆ సమయంలో మా వారు ఎందుకో అనుకోకుండా అత్తయ్య గారికి ఫోన్ చేస్తే ఆవిడ గొంతు ఎందుకో చాలా నీరసంగా అనిపించి, ఏమిటమ్మా బాగోలేదా అని తరచి తరచి అడిగితే అప్పుడు చెప్పారట, మోకాళ్ళ నొప్పులతో కదలలేకపోతున్నాను అని. మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా? ఇదంతా విన్నాక నాకే అనిపించింది వాళ్ళని అలా వదిలేసి ఇక్కడ మేము ఉండిపోవటం సబబు కాదని. ఈ వయసులో వారికి ఆసరాగా ఉండాలని అంది కూతురు మేఘన. సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి మేఘు? సమస్య వస్తే మాత్రం మీలాగే అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారా? నీ గురించి నేను ఎన్ని కలలు గన్నానో. అమెరికాలో నా కూతురు హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటుందని మురిసిపోయాను. అందరికీ గొప్పగా చెప్పుకున్నాను. అలాంటిది చక్కని అదృష్టాన్ని జారవిడుచుకున్నారు కదే. నీ అత్తగారికి మామగారికి చాకిరీ చేస్తూ ఇక్కడే పడుండు, నాకేమిటి అంటూ ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది. అమ్మా, నీ సంస్కారం ఇంతేనా? నీకు సాగుతోంది కాబట్టి అలా మాట్లాడుతున్నావు. వదిన నీకు చాకిరీ చెయ్యటం లేదా?
నువ్వు తాగేసిన కాఫీ కప్పు కూడా వదినే తీసుకుని వెళ్ళాలి. వదిన నీకు సహకరించకపోతే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అన్నయ్య పై చదువుల కోసం అమెరికా వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటే నువ్వు మాట్లాడలేదే. అప్పుడు అన్నయ్యను పట్టుబట్టి ఎందుకు పంపలేదు? ఇక్కడే ఉండటం నీకు సబబు అనిపించింది. దూరదృష్టితో ఆలోచించావు. అది నీ స్వార్థం కాదా? కానీ నాకు పట్టుబట్టి మరీ అమెరికా సంబంధం చేశావు. అయినా ఇప్పుడు మా భవిష్యత్తుకి వచ్చిన లోటేమిటి? మేము ఇన్నాళ్లుగా సంపాదించుకున్నది ఉంది. అవినాష్కు మంచి ఉద్యోగము వచ్చింది. మా మామగారు కట్టించిన ఇల్లు కూడా ఉంది. అంతకంటే మాకు ఇంకేం కావాలమ్మా? అంది మేఘన. నువ్వెన్నైనా చెప్పు మేఘు, మీరు చేసిన పనిని హర్షించలేకపోతున్నాను. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పి ఉండాల్సింది అంది మీనాక్షి. నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ముందుగా ఆ విషయం నీకు చెప్పకపోవటమే అమ్మా. చెబితే ఎంత రాద్ధాంతం చేస్తావో నాకు బాగా తెలుసు కదా. అమెరికాలో నా ఫ్రెండ్ రాధిక అంటుంటే ఏమో అనుకున్నాను. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది అంది మేఘన. ఏమిటే ఆ నిజం? నువ్వు నీ అర్థంగాని మాటలును అమెరికా నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసింది కాకుండా అంది తల్లి. అమెరికాలో ఆ మధ్య నా స్నేహితురాలు రాధిక ఇండియాలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు విఫలమవ్వటానికి, వాళ్ళ సంసారాలలో కలతలు రేగటానికి ముఖ్య కారణం చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంది. అప్పుడలా అంటుంటే అదెలా అంటూ వాదించాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూశాక 100% నా స్నేహితురాలన్నది నిజమనిపిస్తుంది. కన్న కూతురు మాత్రం అత్తామామలతో కలిసి ఉండకూడదు, వాళ్ళకి దూరంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారట. మీ అత్తామామలతో కలిసి సఖ్యతగా ఉండాలి అని బుద్ధి చెప్పే తల్లిదండ్రులు కరువవుతున్నారని అంటుంది. కూతురుని వేరు కాపురానికి ప్రోత్సహించేది కూడా వారేనట అంది మేఘన. ఏమిటే మేఘు అలా అంటున్నావు? నేను మరీ అంత దుష్టురాలిగా కనిపిస్తున్నానా? లేకపోతే ఏంటమ్మా? నువ్వు ఒక తల్లివి. నీ కోడలు నిన్ను చూసుకోవాలి, నీకు సేవలు చెయ్యాలి అని కోరుకుంటున్నప్పుడు నీ కూతురు కూడా ఆమె అత్తామామలను చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా? మా ఆడపడుచు వచ్చి మా అత్తామామలను చూసుకోవచ్చు కదా అంటూ రూల్గా మాట్లాడుతున్నావే గాని తనకు ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? కాస్తంత సంస్కారంగా సున్నిత హృదయంతో ఆలోచించమ్మా అంటున్న మేఘన మాటల్లో ఎంతో సబబు ఉన్నట్లుగా తోస్తోంది. కూతురు ఎంతో హుందాగా అత్తవారింట ఒక కోడలిగా తన బాధ్యత ఏమిటో చెబుతూ ఉంటే ఇంత కుసంస్కారిగా తను ఆలోచించడం సమంజసం కాదనిపించింది. ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవటం అమానుషమనిపించింది. కాసేపటికి కూతురిని దగ్గరికి పొదువుకుంటూ, నిజమే మేఘు, నాది స్వార్థమే అనుకో, నీ మీద అమితమైన ప్రేమే అనుకో, మరేదైనా అనుకో, నీ మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఒక తల్లిగా, ఒక అత్తగారిలా నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్థమైంది. నీ నిర్ణయం నాకు కూడా ఆనందాన్నిస్తోంది. నీ భర్తతో పిల్లా పాపలతో అత్తవారింట్లో ఒక మంచి కోడలిగా నిండు నూరేళ్లు జీవించు తల్లి అంటూ కూతురికి పసుపు కుంకుమలు సారే అన్నీ ఇచ్చి అత్తవారింటికి సంతోషంగా సాగనంపింది ఆ తల్లి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన యశోద పులుగుర్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.